హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింధు ఎస్బి ఛానల్లో మీకు మంచి తులి బేడ్స్ అండ్ పర్ల్స్తో మంచి నెక్లెస్ రాబోతుంది అనమాట. నెక్లెస్ మోడల్ చైన్ చూపించబోతున్నారు. తులి బేడ్స్తో కానీ పర్ల్స్తో ఎలాంటి చైన్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను అనమాట. ఇవి వచ్చేసి తులి బేడ్స్ అండి. చూడండి, కలర్ పింక్ కలర్ అండి. ఇవి వచ్చేసేమో క్యాప్స్. మీకు ముందు వీడియోలో కూడా చూపించాను. అలాగే ఇవి పర్ల్స్ అండి. థ్రెడ్ అండి. ఈ థ్రెడ్ ఇది వచ్చేసి సన్నం ఉందండి, లావుది కాదు, చాలా సన్నంది. మనం సన్న పూసలకి కూడా 0 సైజ్ పూసలు ఉంటాయి చూడండి, వాటికి ఎక్కించుకునే థ్రెడ్ ఇది. ఇది చూడండి, సూది చాలా సన్నం ఉంది. దీని హోల్ కూడా చాలా సన్నం ఉంది. ముందుగా మనకు దారము ఎంత సైజ్ చేసుకుంటున్నాం అనేది తీసుకొని దారానికి ఎక్కించుకోవాలి. ముందుగా ఈ కొనని కొంచెం సన్నం అనుకోవాలండి, ఎందుకంటే సూదిలో ఎక్కదు. ఇలా చేసుకుంటే మనకు చాలా ఈజీగా సూది ఎక్కుతుందండి. కొంచెం ఇక్కడ కొంచెం ఇలా అంటే ఇలా అన్నాం కదా. ఇప్పుడు గమ్ పెట్టుకోవాలి. ఇట్లా అనుకొని సూది ఎక్కించుకోవాలి. సూది మనకు తొందరగా ఎక్కుతుంది అన్నమాట. ఈ పూసల హోల్ వచ్చేసి కొంచెం పెద్ద సైజు ఉన్నాయి, మనకు సూది కూడా ఎక్కుతుంది. చూడండి, ఇలా తీసుకున్నాం కదా. ఇప్పుడు మీకు తెలుసు కదా, దారాన్ని కరెక్ట్ టేప్కి పెట్టుకోవాలి. మనం కదలకుండా దేనికన్నా పెట్టేసుకుంటే మనకు పూసలు అనేవి పోకుండా ఉంటాయి. చూడండి, ఇప్పుడు ఒక పర్ల్ ఇప్పుడు ముందుగా క్యాప్స్ వేసుకుందామండి. టూ క్యాప్స్ వచ్చాయి. ఇప్పుడు పర్ల్ చూడండి, క్యాప్. ఇప్పుడు తులి బీడ్స్ వేసుకుంటున్నాం. తులి బీడ్స్ కింద కూడా ఒక క్యాప్ వేసుకుందామండి. చూస్తున్నారు కదా, ఇలా. పైన వద్దండి, కింద వేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఇప్పుడు ఒక పర్ల్, మళ్ళీ ఒక క్యాప్, ఇలా క్యాప్ వేసుకొని మళ్ళీ ఒక తులి బీట్ వేసుకుందాము. మళ్ళీ ఒక క్యాప్. ఇది ఎందుకంటే మీకు ఇట్లాంటివి ఏమన్నా ఉంటే మీకు ఐడియా ఉంటుంది కదా, అందుకని చేసి చూపిస్తున్నాను. ఒక క్యాప్. మళ్ళీ ఈ సూది చాలా సన్నం ఉందండి. చూడండి, హోల్ కూడా పెద్దగా ఉందన్నమాట. 4 mm సైజు అండి బాలు.
తులి బీట్ ఇప్పుడు మళ్ళీ క్యాప్ పైన వేసుకోవట్లేదండి, తులి బీట్కి పైన వేసుకోవట్లేదు, కింద మాత్రమే వేసుకుంటున్నాను. వీటి హోల్ పెద్దగా ఉంది కాబట్టి పర్లేదండి, సూది ఎక్కుతుంది. మనకి చిన్న సైజు ఉంటాయి కదా, వాటికి మాత్రమే ఎక్కవు. చూడండి, చూస్తున్నారు కదా. ఇప్పుడు ఒక తులి బీట్, మళ్ళీ క్యాప్, ఒక క్యాప్, ఓలు, చూడండి 1 2 3 4 5 అయ్యాయి కదా. ఇంకొక 1 వేసుకుందాం. ఇలా ముందుగా మనం ఈ క్యాప్స్ చాలా చిన్నగా ఉన్నాయండి, పెద్ద సైజు తీసుకునేదండి, కానీ మనకు హోల్ కనిపించకుండా ఉంటుంది. ఇలా వేసుకోవాలి. కొన్నిటికి హోల్ అనేవి లేదండి, వీటిని ఒకేసారి తీసుకొని పెట్టేస్తారు కదా, కొన్నిటికి హోల్ అనేది సరిగ్గా పడదు. ఇలా తీసుకోవాలి, ఇలా వేసుకోవాలి. మీ దగ్గర కూడా ఇలా పర్ల్స్ ఉంటే ఇలా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా వేసుకోవాలండి. ఇలా వేసుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఒక 2 బాల్స్ వేసుకుంటున్నాను. 1 2 3 4 5 6 వేసాను కదా. ఇప్పుడు ఇక్కడ క్యాప్స్ వేయలేదు, చూడండి మర్చిపోతున్నాను. ఇలా క్యాప్స్ వేసుకోకపోతే ఇలా క్యాప్స్ వేసుకోవాలి. ఒక పర్ల్, క్యాప్, తులి బీడ్స్తో ఏ మోడల్ చేసుకోవాలా ఏంటి అనుకుంటారు కదా, ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి. ఇప్పుడు దీనికి ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని క్యాప్ దీనికి ఒకటి వేసి, క్యాప్ ఒకటి వేసుకుందాము. ఇలా వేసుకొని మళ్ళీ ఒక తులి బీట్ ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇప్పుడు మనం ఈ క్యాప్ను ఈ క్యాప్ వదిలేసి ఈ తులి బీట్ మధ్యలోంచి తీసుకుంటున్నాం అన్నమాట. ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ ఇలా వేసేసుకుంటాం.
కనిపిస్తుందా అండి? తులి బిట్ ఎలా వేసాము, వీటి మధ్యలోంచి తీసుకున్నాం. ఇప్పుడు ఇలా 2 వేసుకున్నాం కదా, 2 నుంచి మధ్యలో నుంచి హోల్ నుంచి ఇలా తీసుకున్నాము. అయితే ఇప్పుడు మళ్ళీ ఒక క్యాప్ వేసుకున్నాము. క్యాప్ వేసుకున్నాక పర్ల్ వేసుకోవాలి. మంచి న్యూ మోడల్ తయారవుతుందన్నమాట. ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాం కదా, ఇప్పుడు సేమ్ మళ్ళీ ఇలా వేసుకున్నాం కదా, జాగ్రత్తగా చూడండి. ఇలా వేసుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ ఒక తులి బీట్ వేసుకుంటున్నాం అన్నమాట. అది ఎలా వేసుకుంటున్నానో ఒకసారి చూడండి. మళ్ళీ ఇలా ఇలా ఒక క్యాప్ వేసుకోవాలి. తులి బీట్ని ఇలా ఇలా తీసుకోవాలి. మళ్ళీ ఒక క్యాప్, ఇలా ఒక తులి బీట్ అండి. ఇలా వేసుకున్నాం కదా, వీటి నుంచి మళ్ళీ ఒక తులి బీట్ని క్యాప్ని ఇలా వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఈ ఒక్క క్యాప్ వదిలేసి మిగతా వాటి నుంచి సూదిని ఇలా ఈ క్యాప్కి కూడా సూదిని దూర్చాలన్నమాట. కనిపిస్తుందా అండి? స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. చూడండి, ఇలా ఇట్లా లాక్కోవాలన్నమాట. ఇట్లా లాక్కొని ముందు దగ్గరికి మనకు ముందుగా వస్తుందా లేదా అనేది కాస్త ఇలా చెక్ చేసుకుంటూ చేసుకోవాలి. ఇలా 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 వేసుకున్నాం కదా, మనకి ఏమైనా లూజ్ అనిపిస్తే కొంచెం ఇలా పట్టుకొని ఇలా లాగాలి. ఇలా లాగితే ఇలా వచ్చేస్తుంది. మళ్ళీ ఒక తులి బీట్, సారీ క్యాప్ అండి, క్యాప్, పోలు, క్యాప్, ఇటు వచ్చేసరికి ఉల్టా వేసుకోవాలండి. ఫ్లవర్స్ అన్ని పైకి పోతున్నాయి కదా, ఇలా పైకి వేసుకోవాలి. ఇలా ఇలా అర్థమైందా? ఇలా వేసుకొని మళ్ళీ ఒక పర్ల్, క్యాప్, మళ్ళీ ఒక క్యాప్ ఇలా వేసుకోవాలి. పుత్తులు బీడ్స్తో ఎలా చేయాలి అనేది ఐడియా రాదు కదండి, అందుకని నాకు వచ్చిన మేకింగ్ చేయమని ఇచ్చిన వాటితో మీకు ఇలా చేసి చూపిస్తున్నాను. మళ్ళీ సేమ్ ఒక క్యాప్ వేసుకోవాలి. పర్ల్, ఇలా ఒక క్యాప్ వేసుకోవాలి. మళ్ళీ ఇదే క్యాప్ని ఉల్టా వేసుకోవాలి. ఒకటి ఇలా ఉల్టా వేసుకున్న తర్వాత ఒక తులి బీట్, ఇలా
ఒక క్యాపు, మళ్ళీ పర్లు, ఇలా తులి బీడు. చూడండి ఎంత చక్కగా ఉందో. ఇలా మళ్ళీ ఒక ఉల్టా, ఇలా తులి బీడు, ఇలా అటు ఇటు సేమ్ కావాలండి. 1 2 3 4 5 ఎంత 6 అయ్యి. ఇలా 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 జారిపోతూ ఉంటాయి. కాస్త జాగ్రత్తగా వేసుకుంటే సరిపోతుంది. బాగుందండి. మనం 2 వేసుకోవచ్చు, 3 వేసుకోవచ్చు, 4 5 ఎలానైనా వేసుకోవచ్చు. కానీ నేను ఇది వచ్చేసి తీసేస్తున్నాను అన్నమాట. ఇది తీసేస్తున్నాను, ఇది ఒక లైన్ ఉంచుతున్నాను. మనం సేమ్ మళ్ళీ తీసేసేసి సేమ్ ఇలానే వేసుకుంటూ వచ్చేసి అయిపోతుంది. ఈ ఒక 2 లైన్స్ మాత్రం తీసేస్తున్నాను. కిందికి వేసాక ఇదొక్కటి మనకు లుక్ కొడుతుంది. మనం ఇలా ఈజీగా తీసేసుకోవచ్చు అండి. పెద్ద కష్టం ఏమి ఉండదు. వీటికి హోల్ ఉంది కాబట్టి చాలా ఈజీగా తీసేసుకోవచ్చు. దీనికి కూడా అంతేనండి. సూది ఇలా దూర్ చేసేయాలి. ఇలా దూర్ చేస్తే మీకు ఈజీగా వెళ్ళుద్ది. ఇక్కడ ఇది ఒకటి తీసేసుకుంటే సరే. ఇప్పుడు క్యాప్ వేసే ఉంది కదా, ఇలా ఇలా అర్థమైందా? ఇంకా టోటల్గా ఇవన్నీ వేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కదా. ఇక్కడ మొత్తం టోటల్గా వైట్ పర్ల్స్ వేసుకుంటున్నాను అనమాట. ఓన్లీ పర్ల్సే వేసుకుంటున్నాను, మీ ఇష్టము. లాస్ట్ వరకు కూడా ఇలా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. చాలా బాగుందండి. ఇక ఇప్పుడు హుక్ వేసుకోవాలి. చూడండి ఎంత బాగా మేకింగ్ అయిందో, చాలా బాగుంది కదండి. నేను వేసుకొని చూపిస్తానండి. చూడండి ఎంత బాగుందో. ఇది వచ్చేసి మీకు 16 ఇంచెస్ ఉంటుందండి. 16 ఇంచెస్ ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. రెడీ చేసుకున్నాక ఇలా వచ్చేస్తుందండి. పర్ల్స్లో ఇలా సెట్ చేసుకుంటే చాలా బాగుంటుంది.
చూసారు కదా, చాలా బాగుంది. డ్రెస్ పైకి కానీ శారీస్ పైకి కానీ చాలా బాగుంటుంది. ఇంకా మీకు లెంత్ ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే బ్యాక్ సైడ్ కొన్ని పూసలు వేసుకుంటే సరిపోతుందండి. చూడండి ఎంత బాగా మ్యాచింగ్ అయ్యాయి చూడండి. లైట్ బేబీ పింక్, తులి బీడ్స్, అలాగే పర్ల్స్కి క్యాప్ వేసాక లుక్కే మారిపోతుంది చూడండి. అలాగే ఇలా చిన్న నెక్లెస్ మోడల్ చేసుకుంటే సరిపోతుంది. లేదనుకోండి ఇలాగే ఇంకా స్టెప్స్ కూడా చేసుకుంటే బాగుంటుంది. ఎంత బాగుందో చూడండి ఒకసారి. చాలా సింపుల్ కదా. ఇక్కడ లాస్ట్లో హుక్ వేసుకోవాలండి. కావాలి అనుకున్న వాళ్ళకి, ఇది చేసి ఇవ్వమన్న వాళ్ళకి లెంత్ చూపించి హుక్ వేస్తానన్నమాట. అందుకని ఇక్కడ 3 వేసి వదిలేసాను. వాళ్ళ లెంత్ ఏం చెప్పలేదు. చూడండి చాలా బాగుంది కదా. మీకు నచ్చిందా? మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే మాత్రం తప్పకుండా నా వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీరు లైక్ ఇచ్చేస్తేనే నా వీడియో తొందరగా అందరికీ వెళ్తుందనమాట. చాలామంది నా వీడియోస్ చూస్తారు. అలాగే నా వీడియోస్కి లైక్స్ చాలా తక్కువ ఉన్నాయండి. అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్. తలుక్కొని చూడండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కెమెరాలు ఎలా కనిపిస్తుందో కానీ డైరెక్ట్గా అయితే చాలా బాగుంది. ఓకేనా అండి.